ఈ కర్మలు 3 రకాలుగా చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది పాపకర్మలు చేస్తారు, కొంతమంది పుణ్యకర్మలు చేస్తారు, చాలా తక్కువ మంది ముక్తి కర్మలు అంటే ఆత్మకర్మలు చేస్తారు. ఇంకా చెప్పుకున్నాం, పాపకర్మలు దుఃఖాన్ని కలిగిస్తాయి, పుణ్యకర్మలు భోగాన్ని కలిగిస్తాయి, ముక్తి కర్మలు మోక్షాన్నే కలిగిస్తాయని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది. ఇంకా లోతుగా ఆలోచిస్తే ఈ చేసే కర్మల్ని 2 రకాలుగా మనం తీసుకోవచ్చు. దేహ కర్మలు, ఆత్మకర్మలు. అంటే దేహ లాభాల కోసం చేసే కర్మల్ని దేహ కర్మలు అంటారు. ఆత్మ లాభం కోసం చేసే కర్మల్ని ఆత్మకర్మలు అంటారు. ఈ దేహ కర్మల్లో 2 రకాలు ఉన్నాయి. అవి పాపకర్మలు, పుణ్యకర్మలు. అలాగే ఆత్మకర్మల్లో కూడా 2 రకాలు ఉన్నాయి, పాపకర్మలు, పుణ్యకర్మలు. వీటి గురించి కొంచెం వివరించుకుందాం. దేహ కర్మల్లో పాపకర్మలు ఏంటి అంటే తెల్ల దేహాలకు నష్టం కలిగించేవి, కష్టం కలిగించేవి, బాధ కలిగించేవి, హింస కలిగించేవి. ఓ రకంగా చెప్పాలంటే ఈ దేహ కర్మలు. అట్లో మనకు పత్రి గారు చాలా గట్టిగా చెప్పేది ఏది అంటే జీవహింస అంటారు, మాంసభక్షణ. జీవులు అంటే ఒక మానవులే కాదు, అన్ని రకాల జీవులు కూడా లెక్కలోకి వస్తాయి. ఏ జీవిని హింసించినా అది దేహ కర్మల కిందే వస్తుంది. ఇక్కడ ఏమిటి అంటే దేహ కర్మల్లో పాపకర్మలు చేసేవాళ్ళు తన దేహంతో ఆ పాపకర్మల ఫలితాన్ని అనుభవించాలి. ఆ జీవుల్ని కానీ అల్పుల్ని, బలహీనుల్ని దేహపరంగా హింసించిన తిరిగి వాళ్ళు అదే నరకాన్ని అనుభవించాలి. అదే చెప్పుకుంటున్నాం మనం రోగాలతో నరకం అనుభవిస్తున్నాము అంటే ఇతర జీవులకు, ఇతర ప్రాణులకు హింస చేశాం కాబట్టి. అందుకే ఏ జీవిని హింసించద్దు అని చెప్పడానికి కారణం మనం కూడా హింసింపబడకుండా ఉండడానికి. అలాగే వాళ్ళని మోసగించిన, కష్టపెట్టిన, నష్టపెట్టిన అదే ఫలితం మళ్ళా మనం అనుభవించాలి. అంచేత వాడి కాళ్ళు నరికితే మన కాలు యాక్సిడెంట్లోనో దేంట్లోనో మనం పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఎన్ని పాపకర్మలు.